కేసులో A1గా ఉన్నటువంటి చంద్రశేఖర్ అలియాస్ చింటూ కావచ్చు, అట్లనే వెంకటాచలపతి, వారితో పాటుగా మంజునాథ్, జయప్రకాష్ రెడ్డి, వెంకటేష్, ఈ 5 మందికి కూడా ఉరిశిక్ష విధించడం అనేది ఒక సంచలనంగా మారింది ప్రస్తుతం. సో ఈ కేసు సంబంధించినటువంటి వ్యవహారంలో, విచారణలో అనేక వాస్తవాలు, అసలు అనేక రకాలైనటువంటి ఇలా కూడా జరుగుతాయా, ఈ రకమైనటువంటి కుట్రలు కూడా సొంత వారే చేస్తారా, ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది, ఎందుకు ఇంతలా తెగబడ్డారు, ఇంత కిరాతకంగా ఎందుకు మారారు అనేటువంటి అనేక ప్రశ్నలు కూడా వచ్చాయి. సో దీనిపైన అసలు మొత్తం ఈ కేసు సంబంధించి పరిణామాలు, పరిస్థితులు తొలి నుంచి కూడా చిత్తూరులో ఉంటూ పరిశీలిస్తూ రిపోర్ట్ చేస్తున్నటువంటి మనోహర్ మనతో పాటు జాయిన్ అయ్యారు. అలానే ప్రముఖ హైకోర్టు న్యాయవాది సూర్య కూడా సాయి సూర్య గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. సో గుడ్ ఈవినింగ్ ఇద్దరికి. అట్లనే ఈ తీర్పు వెల్లడించిన తర్వాత వారి కుటుంబీకులు కూడా రెస్పాండ్ అయ్యారు. అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు, సో ఈ తీర్పు అసలు రాబోయేటువంటి రోజుల్లో కావచ్చు, లేదా మళ్ళీ వాళ్ళు హైకోర్టుకు వెళ్ళొచ్చు,